జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన పూణే, బల్లార్పూర్, షోలార్పూర్, దెత్లూర్, లాతూర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. తన ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహించి బీజేపీ కూటమికి ఓటు వేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని ఓటర్లను కోరారు. ఈ ప్రాంతంలోని తెలుగు మాట్లాడే ఓటర్లను బీజేపీ వైపు ఆకర్షించడంపైన దృష్టి సారించారు. ఈ ప్రచారం పలు ప్రాంతాల్లో సానుకూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన కొన్ని కీలక స్థానాలైన పూణే, బల్లార్పూర్, షోలాపూర్లలో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే హోరాహోరీ పోటీ ఉన్న దెట్లూరు, లాతూర్లో మాత్రం పోటీ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పూణేలో బీజేపీ అభ్యర్థి కాంబ్లే సునీల్ ధ్యాన్దేవ్, కాంగ్రెస్ అభ్యర్థి బాగ్వే రమేష్ ఆనందరావుపై కొన్ని వందల ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంబ్లేకి దాదాపు 13,000 ఓట్లొచ్చాయి. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముంగంటివార్ సుధీర్ సచ్చిదానంద్ మూడో రౌండ్కి 2,133 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. షోలాపూర్ సిటీ సెంట్రల్, సిటీ నార్త్, షోలాపూర్ సౌత్ ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులే కొన్ని వేల ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. దాన్ని కాపాడాలంటే బీజేపీ గెలవాల్సిందే అని ఆయన చేసిన నినాదాలు ఓటర్లను బాగా ఆకర్షించాయి. మహారాష్ట్రలో తెలుగు మాట్లాడే కమ్యూనిటీలు ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం బాగా పనిచేసినట్లుగా తెలుస్తుంది. ఓటర్లు అందరినీ బీజేపీకి ఓటు వేసేలా ప్రోత్సహించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినట్లుగా తెలుస్తుంది. ఓటర్లను ప్రభావితం చేయడంలో ఆయన కృషి చాలా ఉందని విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.